చాలామంది H1B వీసా అప్లై చేసిన వాళ్ళు 2025లో కామెంట్లు పెడుతున్నారు, ఇన్స్టాలో మెసేజ్లు పెడుతున్నారు. సార్ మాది ఇంత మటుకు అసలు ఏమైందో తెలియట్లేదు, రిసిప్ట్ రాలేదని కొంతమంది, రిసిప్ట్ వచ్చింది కానీ మా పిటిషన్ అప్రూవ్ అయిందో కాలేదో అని కొంతమంది, ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ స్టాంపింగ్ చేయించుకున్న వాళ్ళని కన్సల్టెంట్లు రావద్దు అంటున్నారు, మా ఎంప్లాయర్ వెయిట్ చేయి అంటున్నాడు. ఇలా అంతకుముందు ఎవరెవరికైతే H1B వచ్చిందో ప్లస్ వెయిట్ చేస్తున్నారో వీళ్ళంతా చాలా అన్సర్టనిటీలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సార్, మాకు H1B వస్తుందా రాదా, మా పిటిషన్ అప్రూవ్ అవుతుందా కాదా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి ఈ పర్టికులర్ వీడియో. దీంతో పాటు ఏంటంటే యూఎస్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది H1B ఎక్స్టెన్షన్స్ అప్లై చేశారు, కానీ వెయిట్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడదాం. సో నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో లైక్ చేస్తే ఫ్రీయే కదా, మీరేం డబ్బులు పెట్టే పని లేదు కదా. కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కారనుకోండి, కొంచెం ఎక్కువ లైక్లు వస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంతే తప్ప పెద్ద దానివల్ల నాకు వచ్చేదేం లేదు. ఓకే, సో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. H1 అప్లై చేసిన వాళ్ళు, ఫస్ట్ థింగ్ ఇండియాలో వాళ్ళు, యుఎస్లో వాళ్ళు, మనం రెండు టాపిక్స్ మాట్లాడు. ఫస్ట్ యుఎస్లో వాళ్ళ గురించి మాట్లాడి తర్వాత ఇండియాలో వాళ్ళ గురించి మాట్లాడదాం. యుఎస్లో ఎవరెవరైతే H1 అప్లై చేసి ఎక్స్టెన్షన్లకు వెళ్ళి వెయిట్ చేస్తున్నారో యాక్చువల్గా డిలే అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నాకు 2-3 కూడా మెసేజ్లు పెట్టారు. అంటే వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, సార్ మీకు ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చారా, ఇట్లా నేను 6 months నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా నాకైతే రెస్పాన్స్ ఏం లేదు ఎక్స్టెన్షన్కి అని. తర్వాత కొంతమంది ఏంటంటే వాళ్ళు సడన్గా ఉన్నట్టుండి ప్రీమియం ప్రాసెస్ కన్వర్ట్ చేసుకున్నారు, వాళ్ళది అప్రూవ్ అయిపోయిందంట. సో అలా కూడా మెసేజ్లు పెట్టారనమాట. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మీరు ప్రీమియం ప్రాసెసింగ్ కన్వర్ట్ చేసుకుంటే ఒకవేళ సడన్గా మీది డిలే అయింది అనుకోండి, అప్పుడు మీకు షార్ట్ టర్మ్ ఉంటుంది, అంటే ఇండియా వెళ్ళిపోవాలి, వేరే ఆప్షన్ ఉండదు ఇక. అదే ఈ ప్రాసెస్లో అంటే కొంత డిలే అవుతుంది, ఏమన్నా మీకు తెలిసిపోతుంది కదా, ఒకవేళ కన్సల్టెంట్ల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక మంది అప్రూవ్ అవ్వకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో ఉంటే ఏంటంటే మీరు ప్యాక్ యువర్ బ్యాగ్స్, దానికి కొంత టైం అనేది సరిపోతుంది మనకి. ఈ 240 days వరకు మీరు యుఎస్లో ఉండొచ్చు. ఓకే, 240 days తర్వాత మీరు ఉండకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ఇంకా ఎక్స్టెన్షన్లు రాక 240 days దాటింది అనుకోండి, పొరపాటున మీకు డినే అయిన తర్వాత మీరు అప్పుడు ఇండియా వెళ్ళిపోతే, ఒకవేళ మీకు మళ్ళీ ఆ డిపోర్టేషన్ జరిగినా, ఎక్కడన్నా ఎవరైనా పట్టుకొని మిమ్మల్ని పంపించిన చెకింగ్లో ఈ హెడేక్ అంతా ఉండే ఏంటంటే మిమ్మల్ని బార్ చేశారనుకోండి, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీరు అమెరికా రాలేరు, వేరే ఏ కంట్రీకి పోలేరు. మీ అంతటా మీరు వెళ్ళిపోతే ఏంటంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ కొత్త క్లయింట్ దొరికినా, లేకపోతే ఈలోపు మీరు వెళ్ళిన 1 week మీద అప్రూవల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ హ్యాపీగా స్టాంపింగ్ చేయించుకొని వెనక్కి రావచ్చు. కానీ మీరు ఓవర్ స్టే చేశారనుకోండి, ఈవెన్ 241 day ఒక్క రోజున్నా కూడా అదేమవుతుంది అంటే మీకు ఓవర్ స్టేకి ఇది మీకు లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడ ఇప్పుడు బాగానే ఉంటుంది, ఫైన్, ఓకే, 1-2 రోజులు ఓవర్ స్టే చేశారు, ఈలోపు మీకు వచ్చేసింది, మీ H1 వచ్చేసింది, మీ జాబ్ కంటిన్యూ అవుతుంది, గ్రీన్ కార్డ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు మళ్ళీ ఈ ఓవర్ స్టేలు కనుక ప్రాబ్లం అయింది ఏంటంటే అదొక 240 day రూల్ మాత్రం డెఫినెట్గా చూసుకోండి మీరు. నెక్స్ట్, ఎక్స్టెన్షన్లు అసలు ఎందుకు డిలే అవుతున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ వర్సెస్ కన్సల్టెంట్. మీరు ఇక్కడ ఈ 2 డివైడ్ చేసుకోండి. కంపెనీ, ఒక గూగుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. గూగుల్లో మీరు పని చేస్తున్నారు, ఓకే, మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేశారు. గూగుల్కి ఒక పెద్ద లా ఫామ్ అనేది ఉంటుంది, ఎందుకంటే పెద్ద కంపెనీ కదా, ఆబ్వియస్లీ వాళ్ళకి దగ్గర పెద్ద లా ఫామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఒక RFE వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ క్లయింట్ లొకేషన్ ఎక్కడ అని వాళ్ళకి డౌట్ వచ్చింది, యుఎస్ వాళ్ళకి, ఓకే, వాళ్ళు RFE పంపించారు, వాళ్ళు వితిన్ 2 or 3 daysలో రిప్లై చేస్తారు. ఎందుకు అంటే ఆ కంపెనీలో ఆ పర్టికులర్ పర్సన్ అనేది వాళ్ళకి నీడ్ కాబట్టి ఎప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి H1 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, రాగానే ఇతనితో పని స్టార్ట్ చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు డిలే చేయరు. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ RFE పడింది, ఇన్హౌస్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేశారు. ఆ RFEకి రిప్లై ఇవ్వాలి. అయితే మీకు తెలుస్తుందా RFE వచ్చింది? తెలీదు. మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. మీకు ఎప్పటికో కానీ ఆ క్లయింట్, లేకపోతే ఒకవేళ క్లయింట్ ఉంటే క్లయింట్, లేదు అంటే ఆ కన్సల్టెంట్ RFE పడింది అని చెప్పే వరకు తెలీదు. ఎందుకంటే జనరల్గా RFE ఎవరికి పంపిస్తారు? కంపెనీకో, లాయర్కో, మన అటార్నీకో పంపిస్తారు కదా.
మీకు తెలియదు కదా. మీ దగ్గర ఆ రిసిప్ట్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత మీకు రిసిప్ట్ నెంబర్ వచ్చింది. ఆ రిసిప్ట్ నెంబర్ తోటి USCISలో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలా మీరు ట్రాక్ చేసుకొని అసలు మీ అప్లికేషన్ ఏం జరుగుతుంది అంటే, ఇది కేవలం కన్సల్టెంట్ల దగ్గర అప్లై చేసేటువంటి వాళ్ళు మాత్రం. మీకు కొంతమందికి క్లయింట్లు ఉంటాయి, జాబులు ఉంటాయి, పర్ఫెక్ట్గా లీగల్గా అన్నీ ఉంటాయి, అయినా డిలే అవుతుంటుంది. ఎందుకంటే ఒక రకంగా USCIS వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ప్రెజర్, లాస్ట్ ఇయర్ ఏదైతే వాళ్ళు ఆ పర్టికులర్ బ్యాక్లాగ్స్ అన్ని చెక్ చేసుకుంటూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైము డీటెయిల్డ్గా చెక్ చేద్దాము అని ఎప్పుడైతే రూల్ పెట్టుకున్నారో వాళ్ళు, ఇవన్నీ డిలే అవుతున్నాయి అన్నమాట. అయితే మీరు యుఎస్లో ఉన్నా కానీ మీ అప్లికేషన్ అనేది పెద్ద కంపెనీ అయితే ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే RFEకి రిప్లై ఇచ్చారా ఇవ్వలేదా. ఎందుకంటే నాకు పర్సనల్గా ఒకతను ఇన్స్టాలో మెసేజ్ పెట్టారనమాట. ఏంటి అంటే వాళ్ళ కంపెనీ RFEకి ఎప్పుడు రిప్లై ఇచ్చిందంటే 90th డే, 90 days టైం ఉంటుంది కదా. ఇతనికి మధ్యలో తెలిసిందంట RFE పడినట్టు. మరి రిప్లై ఇవ్వండి అని కంపెనీకి ఎంబడబడుతూనే ఉన్నాడట. బట్ దే జస్ట్ ఇగ్నోర్డ్ హిమ్. ఫైనల్లీ 90th డేకి ముందు రోజు వాళ్ళ RFEకి రిప్లై ఇచ్చారట. ఆ రిప్లై మరి వాళ్ళు సాటిస్ఫై కాలేదా, లేకపోతే 90 days టైము ఆ రిప్లై వాళ్ళకి చేరిన వాళ్ళు ఇగ్నోర్ చేశారో ఏం చేశారో తెలియదు, కానీ అతని ఎక్స్టెన్షన్ డినై అయింది. అంటే ఏంటంటే 90 days మీరు రిప్లై ఇవ్వలేదంటే వాళ్ళు ఏమనుకుంటారండి, జనరల్గా టైం ఇస్తారు, ఓకే మీకు 90 days టైం ఉంటుంది అని అంటారు. కానీ అంత మీరు బిజీగా ఉండి 90 daysలో ఒక RFEకి రిప్లై ఇవ్వలేనంత బిజీగా కంపెనీలు ఉంటాయి అని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళకి అక్కడ క్యాండిడేట్ అవసరం అన్నప్పుడు 90 days ఎవరు వెయిట్ చేస్తారు? మీకు ఆ H1 క్యాండిడేట్ అవసరం ఉంటేనే కదా మీరు H1 అప్లై చేసేది అతనికి. అలాంటప్పుడు 90 days రిప్లై ఇవ్వలేదు అంటే మీరు వాళ్ళు జస్ట్ ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు, లేకపోతే అంత బిజీగా ఉండే అంత పెద్ద $multi-billion కంపెనీ అయితే పెద్ద బిజీగా ఉన్నది అని అనుకోవచ్చు. అంటే ఏంటంటే వీళ్ళు ఇగ్నోరెన్స్ అని. మోస్ట్ ప్రాబబ్లీ అతను ఈ వీసా డినై చేసి ఉండొచ్చు, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి RFEకి వీళ్ళు USCIS వాళ్ళు సాటిస్ఫై కాకపోయి ఉండొచ్చు. అలాగా మోస్ట్ ప్రాబబుల్లీ ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరెవరైనా సరే కన్సల్టెంట్ల దగ్గర నుంచి H1 అప్లై చేసి ఎక్స్టెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ 3 నెలలు పట్టింది, 6 నెలలు పట్టింది, 7 నెలలు పట్టింది అని ఎవరైనా ఉన్నా, డిలే అయితే పక్కా జరుగుతుంది. అంత తొందరగా రావట్లేదు. ప్రాసెస్ వాళ్ళు మొత్తం డీటెయిల్ చెక్కింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ రిసిప్ట్ నెంబర్ తీసుకొని USCIS వెబ్సైట్లో ట్రాక్ చేసుకోండి. ఒకవేళ RFE పడ్డదా లేదా చూసుకోండి. మీ ఎంప్లాయర్తో కూడా మీరు టచ్లో ఉండండి. RFE ఏమన్నా వచ్చిందా తెలుసుకోండి. వస్తే RFE దేనికి వచ్చిందో తెలుసుకోండి. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారా ఇవ్వలేదా తెలుసుకోండి. ఓకే, ఓవర్ స్టే మాత్రం చేయకండి. ఇది యూఎస్లో ఉండే వాళ్ళది. ఇక ఇండియాలో ఉండే వాళ్ళ పరిస్థితి చూసుకుంటే ఏంటంటే, ఇండియాలో ఉండి మీరు H1 అప్లై చేశారు అంటే మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళకి అంటే పెద్ద కంపెనీస్ అయితే తప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TCS, కాగ్నిజెంట్ ఇలాంటివి H1 మీద కంపెనీస్ కొంతమందిని తీసుకొస్తాయి యుఎస్కి. అదర్ దాన్ దట్ ఈ బాడీ షాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న సరా అనేటామెకి ఒక మన ఇండియనే ఒక ఈమెయిల్ రాశాడు అనమాట. దాన్ని యూట్యూబ్లో ఉంది, మీరు కావాలంటే ఆమె ఛానల్కి వెళ్ళి చూడండి. క్లియర్గా దాంట్లో చక్కగా ఆమె చదివి వినిపించింది. 4 lakhs ఇండియన్ కరెన్సీ పే చేసి వీళ్ళు H1B వీసా చేయించుకొని యుఎస్ వస్తున్నారు అనేసి. సో అంటే ఏంటంటే మోరార్లెస్ H1B అనేది ఎక్స్పోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇలాగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో లాస్ట్ టైం నాకు కూడా ఒక ఈమెయిల్ చేశాడు ఒక అతను, సార్ అవేర్నెస్ వీడియో చేయండి అనేది. ఇప్పుడు చాలా రోజుల క్రితం, దాదాపు నేను ఒక 3-4 months అయ్యి ఉంటుందేమో చేసి. అతను కన్సల్టెంట్కి డబ్బులు కట్టే అని ఒప్పుకున్నాడంట, శాలరీ 70-30 అని ఒప్పుకున్నాడంట. అంటే ఒప్పుకునేలాగా ప్రెజర్ పెడితే చివరికి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒప్పుకున్నాడంట. అంటే ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా USCISకి వెళ్తుంది అనమాట. అదొకటి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళకు ఉండేటువంటి బ్యాక్లాగ్స్, ప్రెజరు, కొన్ని అప్లికేషన్స్కి రిసిప్టే రాలేదు అని చెప్పేసి నాకు కామెంట్లో మెన్షన్ చేశారు. రాకపోయే ఛాన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు ప్రీమియం ప్రాసెసింగ్కి కూడా రిసిప్ట్ డిలే అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మీరు కన్సల్టెంట్ ద్వారా కనుక అమెరికా వస్తున్నారు, మీరు ఆల్రెడీ డబ్బులు కట్టేశారు అంటే ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిసిప్ట్ నెంబర్. మీ ఎంప్లాయర్ని అడగండి, రిసిప్ట్ నెంబర్ ఇవ్వు నాకు, I-797 ఏదైతే అప్లై చేసిన USCIS రిసిప్ట్ నెంబర్ వచ్చిందో అది ఇవ్వమని అడగండి. ఒకవేళ అది రాలేదనుకోండి, చేసేదేం లేదు, వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
వాళ్ళు ఏంటంటే మీ కంపెనీ, మీ క్లయింట్ ఒక్కొక్కసారి ఫైల్ వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. ఫైల్కి రెస్పాన్స్ అనేది ఇస్తారు, బ్లాక్ ఏం చేయరు. కాకపోతే ఏంటంటే కన్సల్టెంట్లు ఎక్కువ అప్లై చేస్తున్నారు, బాడీ షాపర్స్ ఎక్కువ అప్లై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు అనమాట. అయితే ఇంకొకటి, రిసిప్ట్ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు RFE పంపించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు, మీరు ఇండియాలో ఉంటారు, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, మీరు ఆల్రెడీ డబ్బులు కట్టేసి మీరు H1 కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు RFE పంపించిన విషయం మీకు చెప్తే తప్ప మీకు తెలీదు. మీకు రిసిప్ట్ నెంబర్ ఇచ్చి మీరు USCISలో ట్రాక్ చేసుకుంటే తప్ప మీకు తెలీదు, లేదా మీ అటార్నీ ఏమైనా చెప్తే తప్ప మీకు తెలియదు అనమాట. ఆ RFEకి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారా, ఇవ్వలేదా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చి అనవసరంగా ఆల్రెడీ మనం ఇరుక్కున్నాము అని అనుకున్నారా? లేదు, కొంతమంది ఇంకా మాకు రావాల్సిన డబ్బులు ఇప్పుడు అప్ఫ్రంట్ తీసేసుకుంటారండి. కొంతమంది కన్సల్టెంట్ల డబ్బులు 3 lakhs 4 lakhs తీసేసుకుంటారు. దానికి అప్లికేషన్కి, పిటిషన్కి ఎంత ఖర్చు ఉందో అంత ఫీజు కట్టేయంగా వీళ్ళకి ఇంకేమన్నా 10% మిగిలినాయి అనుకోండి, ఇంకా వాళ్ళేం పెద్ద ఇప్పుడు ప్రెషర్ తీసుకోరు కదా. రేపు పొద్దున ఇప్పుడు ఇతనికి ఇన్హౌస్ క్లయింట్ అనే అప్లై చేస్తారు. 99.9999% కన్సల్టెంట్లు చేసేది ఏంటంటే ఇలాగ డబ్బులు ఇచ్చి చేయించుకొని వచ్చే వాళ్ళకి ఇన్హౌస్ ప్రాజెక్ట్ అనే పెడతారనమాట. అంటే ఇప్పుడు USCIS వాళ్ళు కనుక ఒకవేళ ఇన్స్పెక్షన్కి వచ్చినా, ఓకే, ఆ RFEకి మీరు కనుక క్లయింట్ అదో ఇదో రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళు సైట్ విజిట్కి వచ్చినా, ఇప్పుడు లేదనుకోండి, క్లయింట్ లేడు, ఏం లేడు, ఇన్హౌస్ ప్రాజెక్ట్ అంటే ఏం ప్రాజెక్ట్ చూపించు, ఏ కంపెనీకి చూపించి, ఇన్హౌస్ ప్రాజెక్ట్ అయినా ఎవరికో ఒకటికి క్లయింట్కే కదా చేసేది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని టైప్ కొట్టుకుంటా పని చేసినా ఏదో ఒక కంపెనీకో, ఏదో ఒక పర్సన్కో, ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ ఉంది, వాల్మార్ట్లో ఒక సపోర్ట్ జాబ్ ఉంది, దానికి ఇన్హౌస్ క్లయింట్ కింద ఒక కన్సల్టెంట్ అప్లై చేశాడు మీకు H1. మీరు కన్సల్టెంట్ దగ్గర, వాడి ఇన్హౌస్ క్లయింట్ అంటే ఏంటి, వాడి దగ్గర ఉన్న, మీరు కన్సల్టెంట్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నాయి కదా కూర్చుంటారు, అక్కడి నుంచే రిమోట్లో లాగిన్ అవుతారు కదా వాల్మార్ట్కి. ఓకే, బట్ స్టిల్ క్లయింట్ ఎవరు? వాల్మార్ట్ ఉన్నారు కదా క్లయింట్. అలాగా మీకు ఈ పర్టిక్యులర్ ఇన్హౌస్ ప్రాజెక్టులని గనక వాళ్ళు చూపించి అప్లై చేసినప్పుడు RFE వస్తే, ఆ RFEకి వీళ్ళు క్లయింట్ లేరనుకోండి, రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, ఇంకా అది వాళ్ళు 90 days తర్వాత ఇంకా మీ H1 ముందు పోయిందో కూడా తెలియదు. ఎందుకంటే RFEకి రెస్పాన్స్ చేయకపోతే డినై చేస్తారు. ఆబ్వియస్లీ మీకు డినై చేసినట్టు అన్న చెప్పాలి వాళ్ళు, లేదు RFE వచ్చిందన్న చెప్పాలి, లేదు ఇంకా స్టిల్ పెండింగ్ అని చెప్పాలి. మీకు స్టిల్ పెండింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే రిసిప్ట్ నెంబర్ తీసుకోండి, రిసిప్ట్ నెంబర్ మీరు USCISలోకి వెళ్ళి ట్రాక్ చేసుకోండి. అది ఒకటే ఆప్షన్. ఒకవేళ RFE వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిప్లై ఇచ్చారా లేదా అడగండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఒకవేళ పిటిషన్ అప్రూవ్ అయింది, ఫైన్, నో ప్రాబ్లం, ఓకే, RFEకి రిప్లై ఇచ్చాడు మీ ఏజెంటు, మీరు మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళాలంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 2027 దాకా అపాయింట్మెంట్లు లేవు. ఆల్రెడీ యూఎస్లో జాబులు ఉన్నటువంటి వాళ్ళు పాపం ఇండియా వచ్చి స్టక్ అయిపోయి వాళ్ళకే అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఏది, ఇప్పుడు ఒకవేళ మీకు 2025 పిటిషన్ అప్రూవ్ అయిందండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు ఎప్పుడు వెళ్ళాలి మన ఇంటర్వ్యూకి? ఈ 2027 దాకా ఖాళీ లేదు కాబట్టి మళ్ళీ 2027 కొంతమందికి అయితే 2027 జూన్, జూలై, సెప్టెంబర్ దాకా వెళ్ళిపోయినాయి అంట. ఓకే, ఆ తర్వాత మీకు స్లాట్ దొరికి వెళ్ళేలోపు ఇప్పుడు ఈ క్లయింట్ వెయిట్ చేస్తారని వాళ్ళైతే నమ్ముతారా? నమ్మరు కదా. ఓకే, అది ఫ్రెండ్స్, ఇండియాలో ఉండే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. 2025లో అప్లై చేసిన వాళ్ళకి ఇంకా ఏమీ తెలియట్లేదు, రిసిప్ట్ రాలేదు, లేకపోతే మీకు H1 పిటిషన్ అప్రూవ్ కాలేదు అంటే మీ ఎంప్లాయర్తో టచ్లో ఉండండి, రిసిప్ట్ నెంబర్ అడిగి తెలుసుకొని ట్రాక్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.